ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దత్తత పేరుతో నాయనమ్మ బాలుణ్ణి అమ్మేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా నిజాంపేటకు చెందిన పందుల సాయి స్వప్న 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2022 డిసెంబర్లో బాబు పుట్టాడు. బాబు పుట్టిన నెల రోజులకే 2023లో సాయి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కొడుకు చనిపోయాక బాబులో తన కొడుకును చూసుకుంటానంటూ నాయనమ్మ మనవణ్ణి తీసుకుంది. అంతేకాకుండా స్థానిక 42 డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరిరావు సమక్షంలో బలవంతంగా దత్తతకు ఒప్పించారు. ఇక కొన్ని రోజులకే బాబును అమ్మకానికి పెట్టినట్లుగా తెలియడంతో బాలుడి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని తల్లికి అప్పచెప్పారు. నేను 2021 డిసెంబర్ 7వ తారీఖు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. 2022 డిసెంబర్ 25వ తారీఖు నాకు బాబు పుట్టాడు. నా బాబు పుట్టిన నెల రోజులకే మా ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. మా ఆయన చనిపోయిన తర్వాత మా అత్తగారు నాకున్న ఒక్క కొడుకు చనిపోయాడు. నాకు ఈ బాబుని నా కొడుకు అనుకొని సాదుకుంటా, నా మనవని నాకు నేను సాదుకుంటా అని చెప్పి నాకు అన్ని మాయ మాటలు చెప్పి తీసుకొని పోయింది సార్. శేషగిరి కార్పొరేటర్ భర్త 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరి అంకుల్ సమక్షంలో మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయింది సార్. దత్తత అని చెప్పి రాపించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకుపోయిన తర్వాత వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్తత ఇస్తున్నా, బాబుని నువ్వు వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పి శేషగిరి అంకుల్ మీ అత్త దత్తత ఇస్తుందంటే వేరే వాళ్ళకి నువ్వు వచ్చి ఒక సంతకం పెట్టమ్మా అంటే నేను పెట్టను అంకుల్, మా అత్త సాదుకుంటా అన్నది ఎవరు లేరు అని చెప్పి ఏడ్చింది, బాధపడి తీసుకుపోయింది. ఆమె సాదుకుంటా అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి దత్తత ఇస్తా అని అంటుంది. నేను ఇవ్వను, నా బాబుని నాకు ఇవ్వండి, నా బాబు ఎక్కడుండు ఇప్పుడు అని నేను అడిగా సార్. అంటే నీ బాబు మీ అత్త కాడే ఉండు అంటున్నాడు సార్. అయితే తీసుకొచ్చి నా బాబు నాకు చూపించండి, నా బాబుని నాకు ఇవ్వండి అని అంటే నీ బాబుని ఇవ్వము, నువ్వు వచ్చి ఆధార్ కార్డు తీసుకొని సంతకం పెడుతూ రానని బెదిరిస్తున్నారు సార్ శేషగిరి అంకులు, మా ఆడబిడ్డ అమల, రాంబాబు వీళ్ళందరూ నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు సార్.